టీమిండియా ఎట్టకేలకే అనుకున్నది సాధించింది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా 2026 టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఇది వరుసగా భారత్ గెలిచిన రెండో టీ20 ప్రపంచ కప్ కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఏ ఒక్కరో ఇద్దరో ఆటగాళ్లపై ఆధారపడకుండా జట్టు మొత్తం రాణించడంతో విజయం సాధ్యమైంది. జట్టులోకి 11 మంది ఆటగాళ్లు హీరోలేనని ఈ విజయం నిరూపించింది. నిజమైన టీమ్ స్పిరిట్కు ఈ వరల్డ్ కప్ విజయం నిలువుటద్దంగా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొన్నాయి. అయితే ఏ జట్టు కూడా భారత్ తరహాలో రాణించలేకపోయింది. టీమిండియా మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అద్భుతాలు చేశారు. క్షణాల్లో ఆట గమనాన్ని మార్చి సత్తా చాటారు. టోర్నీకి ముందు భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగినా గెలుపు అంత సులువుగా రాలేదు. ఆరంభంలో కొన్ని తడబాట్లు, సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్నప్పుడు భారత్ అందరూ ఊహించిన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సూపర్ 8 ఫైనల్లో ప్రత్యర్థులను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ చిత్తు చేసింది. గత 18 నెలలుగా పరిణతి చెందిన తమ బ్యాటింగ్ లైనప్ పవర్ను ప్రపంచానికి చూపింది టీమిండియా జట్టు. ఈ టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను చూసి ప్రపంచం అభినందనలు తెలుపుతుంది. టీమిండియాలో అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా టీమిండియాపై గెలవడమే కష్టమే అంటూ కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. టోర్నమెంట్ ఆరంభంలో టీమిండియా బ్యాటింగ్ అంతగా రాణించలేకపోయింది. కానీ సూపర్ 8లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ సెమీఫైనల్లో అలాగే ఫైనల్లో చాలా అద్భుతంగా టీమిండియా ఆటగాళ్లు రాణించి మంచి విజయాన్ని అందించారు. దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పోలాక్ మాట్లాడుతూ ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్లైనా గెలవడం అసాధ్యమని ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ప్రపంచ జట్లలోని అన్ని జట్ల కంటే టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. టీమిండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారని ఆయన అన్నాడు. టాప్ నుంచి బాటం వరకు 8 మంది బ్యాట్స్మెన్లు ఏకంగా 200కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాట్లను ఝుళిపిస్తున్నారని, ఇలాంటి బ్యాటింగ్ లైనప్తో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం ఏ బౌలర్కైనా కష్టమేనని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తే మాత్రం టీమిండియాకు తిరిగి ఉండదని అతడు అన్నాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని, అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని అన్నాడు. అలాంటి ప్లేయర్ మాత్రం జట్టులోకి వస్తే మాత్రం టీమిండియాకు ఎదురుండదని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.